డిసెంబర్ 6 దేవుని వాగ్దానం. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎఫెసీ 6:20. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనం మరొక నూతన దినాన్ని చూసే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ నూతన దినాన్ని బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రభువు మనకిచ్చే ఆశీర్వాదం ఎంత ఉన్నతంగా ఉంటుందో ఒకసారి వాగ్దానాల ద్వారా మనం చూడొచ్చు. మరొక పర్యాయం ఈరోజు వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎఫెసీ సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము చాలా పర్యాయములు దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదం పొందుకోవడానికి అటు ఇటు చూస్తూ ఉంటాం. కానీ ప్రభు చెప్తున్నాడు, నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. పిల్లరా, దేవుడు ఇచ్చే వాగ్దానం సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. అప్పుడే దుష్టుణ్ణి మనం ఎదిరించగలము. దేవుడు ఇచ్చే ఆ సర్వాంగ కవచము ద్వారా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి అనేటువంటి సంగతుల గురించి మాట్లాడుతూ అక్కడ మాట్లాడుతున్నటువంటి ఆశీర్వాదకరమైన ఒక లక్షణం మనమందరం కూడా కలిగి ఉండాలని పౌలు మహాశయ చెప్తున్నాడు. పూర్ణమైన పట్టుదల, ఇది చాలా అవసరం. చాలామంది పట్టుదల కలిగి ఉంటారు, కానీ నెగిటివ్ విషయాల్లో పట్టుదల కలిగి ఉంటారు. దేవుని సంబంధమైన విషయాల్లో మనం పట్టుదల, అది కూడా సాధించే వరకు. యబ్బోకు రేవు దగ్గర యాకోబు మగసిరి కలిగి ఎలా పోరాడాడో, పట్టుదల కలిగి ప్రార్థించాడో, అలాంటి ప్రార్థన మనం కలిగి విజ్ఞాపన చేయాలి. ఏదైనా ఒక విషయాన్ని సాధించే వరకు దేవుని సన్నిధిలో మనం పట్టుదలతో ప్రార్థించగలిగేటువంటి ఆ యొక్క మనస్సు లక్షణం మనం కలిగి ఉంటే మన జీవితంలో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ప్రియులారా, మరి దేవుని యొక్క సన్నిధిలో మరి ఎంతమంది అటువంటి పట్టుదల కలిగి ఆశీర్వాదం కొరకు దేవుని వైపు తిరుగుతాం? అదే రీతిలో మనం దేవుని వైపు తిరగగలిగినప్పుడు, దేవుడిని కలిగి మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. ప్రియ విశ్వాసి, పట్టుదల కలిగి ప్రార్థించు. దేవుడు మీకు ఉన్నతమైన ఆశీర్వాదాలు దయచేస్తాడు. అట్టి కృప ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గడిచిన రాత్రి అంతా మంచి నిద్రనిచ్చారు. ఈ ఉదయం నేను స్తుతించే కృప దయచేసినందుకు వందనాలు. ఈ దినము నాయన బిడ్డల జీవితంలో గొప్ప లక్షణం, ఆత్మీయమైనటువంటి లక్షణం, పట్టుదలతో ప్రార్థించే లక్షణాలు బిడ్డలుగా దయచేయండి. ఈరోజు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన నూతన కార్యాలన్నింటిలో విజయం దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది దయచేసి దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్.